ఈ పార్లమెంట్ సెషన్లో కొంత ఇబ్బంది ఉంటుంది, కానీ బీజేపీ వాళ్ళని రాజ్యసభలో ఏం పడిపోలేదు. అది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ఇందులో బీజేపీకి ఇప్పటికీ హయ్యెస్ట్ అదే 86. మిగతా అన్నీ అసలు సమీపంలో కూడా లేవు. ఆ తర్వాత స్థానంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఉంది ఇప్పుడు 26. ఇందులో 2 ఇప్పుడు మొన్ననే చెప్పుకున్నాం, 2 తగ్గినాయి, 24 ఉన్నట్టు కాంగ్రెస్ పార్టీకి. ఇప్పుడు అది మళ్ళీ యాడ్ అవ్వాల్సింది, లెక్క ఏంటన్నది తేలాల్సి ఉంది. ఇకపోతే ఎవరైతే ఇప్పుడు నామినేటెడ్ పోస్టులు ఉన్నాయో ఆ నామినేటెడ్ పోస్టులు రేపు పొద్దున ఎవరి పేరు చెప్తే బీజేపీ వాళ్ళకే వస్తుంది, అది వచ్చేస్తాయి. టోటల్గా చూసుకుంటే ఇప్పుడు ప్రస్తుతం రాజ్యసభలో 226 మంది సభ్యులు ఉన్నారు, 19 ఖాళీలు ఉన్నాయి. బీజేపీకి 86 మంది ఉన్నారు, కాంగ్రెస్కి 26 మంది, తృణమూల్ కాంగ్రెస్కి 13 మంది ఉన్నారు. వీటిలో మెయిన్ ఏంటంటే త్వరలో జరగనున్న రాజ్యసభ ఉప ఎన్నికల్లో బీహారు, మహారాష్ట్ర, అస్సాంలో 2 చొప్పున, హర్యానా, మధ్యప్రదేశ్, రాజస్థాన్, త్రిపురలో 1 చొప్పున బీజేపీ ఖాతాలో పడబోతున్నాయి. అంటే అక్కడ ఈ 3 చోట్ల బీహారు, మహారాష్ట్ర, అస్సాంలో 2 చొప్పున అంటే 3 రోజులు 6, హర్యానా, మధ్యప్రదేశ్, రాజస్థాన్, త్రిపురాల్లో 1 చొప్పున అంటే 4, దగ్గరగా 8 నుంచి 10 బీజేపీకే వస్తాయి సీట్లు. ఇవి కాకుండా నామినేటెడ్ సీట్లో ఎంపికైన అభ్యర్థులు అధికార పార్టీకి మద్దతుగానే ఉంటారు. ఆ లెక్కను చూసుకున్నప్పుడు 4 సీట్లు వస్తాయి, అంటే 14 వస్తాయి. ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఏదైతే బీజేపీకి ఉన్నాయి అని చెప్తున్నటువంటి 86 ఉందో 14 కలిపితే 100 ఆటోమేటిక్గా అయిపోతుంది. అది ఇక్కడ బలం తాత్కాలికమైనటువంటి అంశం అది.